ఇప్పుడు ఇండియన్ సినిమాలో మొత్తం మైథలాజికల్ ఫీల్డ్ లో నడుస్తోంది అనే చెప్పొచ్చు. రీసెంట్ గా రణబీర్ హీరోగా రామాయణం కాన్సెప్ట్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు హీరో సూర్యతో మరో బాలీవుడ్ డైరెక్టర్ కర్ణుడి సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి హీరోయిన్ గా ఇప్పటి వరకు బాలీవుడ్ లో అసలు ఎవరు ఊహించని వంటి కరారేఖతో ముందుకెళ్తున్నారట. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఇప్పటికీ జాన్వీ కపూర్ కు కెరీర్ ను మలుపు తిప్పే సినిమా రాలేదు. అలాగే పాత్ర కూడా రాలేదు. అందుకే జాన్వీ బాలీవుడ్ ను వదిలి దక్షిణాది సినిమాపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది. తెలుగులో జాన్వీ కపూర్ కు ఇదే తొలి చిత్రం. దేవరతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లే కర్ణ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది జాన్వీ కపూర్. బాలీవుడ్ కు భాగ్ మిల్కా భాగ్ లాంటి కల్ట్ మూవీని అందించిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా కర్ణుడి జీవితం ఆధారంగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో సూర్యను హీరోగా ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశాడు. ఒక్కసారి సూర్య నటిస్తున్న కొత్త సినిమా కంగువ పనులు పూర్తయితే తమిళ స్టార్ ఈ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నాడు.